అందుకే భయంతో జీవిస్తారు. నాకు ఎలా జరుగుతుంది, నా కొడుకుకు ఎలా జరుగుతుంది, నా కూతురికి ఎలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎలా జరుగుతుంది. రకరకాలుగా ప్రశ్నలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఈ సమస్యానికి ఒక్కటే సమాధానం. రకరకాలుగా సమస్యలు కూడా ఉండలేవు. ఒక్క సమస్య ఉంది, ఒక్కటే సమస్య ఉంది, ఒక్కటే సమాధానం ఉంది. సమస్య ఈ అజ్ఞానం. అజ్ఞానం వల్ల పుట్టిన జాతి. బుద్ధ భగవానుడు చెప్పాడు, అది జాతి. నేను ఉన్నాను అని ఆలోచన. బుద్ధ భగవానుడు దానికి జాతి అంటాడు. జాతి చెప్పాడు. ఇది జాతి, జన్మలాభం. ఈ జన్మలాభం ఒక వ్యక్తి యొక్క కాదు. ఈ జన్మలాభం అంటే జాతి, నేను ఉన్నాను అని ఆలోచన. అది జాతి. నేనున్నాను అని ఆలోచన మనసులో పుడుతుంది అజ్ఞానం మరియు తృష్ణ వల్ల. నేను, నాది, నా అని ఆలోచన. అది సమస్య. ఈ ప్రపంచం నుండి భిన్నమైనంగా జీవించడం అది సమస్య. ఎందుకంటే ప్రపంచం అంటే ఒక ఎంటిటీ, నేను అంటే ఒక ఎంటిటీ. అది సమస్య. అందుకే మీకు రకరకాలుగా కోరికలు ఉంటాయి. ప్రపంచంలో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మీకు ఒక కోరిక ఉంది, ఒక సంఘటన ప్రపంచంలో జరుగుతుంది. కానీ అది మీ ఇష్ట ప్రకారంగా జరగలేదు. అందుకే మీ మనసులో బాధ పడుతుంది, మీ బాధ పెరుగుతుంది. కోరిక పుడుతుందే మీ మనసులో బాధ పుడుతుంది. కోరిక పుడుతుంటే మీ మనసులో బాధ పుడుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కోరిక పుట్టినప్పుడు మీ మనసులో బాధ కూడా పుడుతుంది. అందుకే ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి ఈ ప్రపంచం మార్చడానికి మీరు ప్రయత్నిస్తారు. ఈ ప్రపంచం మార్చడానికి. ఈ ప్రపంచం అంటే కొన్ని హేతువులు వల్ల పుట్టిన ఒక ప్రభావం. ఈ ప్రభావంలో హేతువులు ఉంది. హేతు ఉంటే ప్రభావం జరుగుతుంది. కానీ ఈ హేతువులో మీ కోరిక లేదు. ఒకటి రెండు రాయినప్పుడు పన్నెండు చూడవచ్చు. ఒకటి రెండు రాయినప్పుడు 12 అవుతుంది. ఈ 12లో 12 లేదు, 1 2 ఉంటాయి. అర్థమైందా? ఇది ఒక ప్రభావం. ఈ 12
తీసుకోవడానికి మనకు 2 హేతువులు కావాలి. 1 మరియు 2. కానీ మీ మనస్సులో కూడా ఒక కోరిక ఉంది. ఈ కోరిక ఈ హేతువులలో ఉండలేదు. అందుకే మీ కోరిక ప్రకారంగా ఈ ప్రభావం పుట్టలేదు. మీ కోరిక మీ మనస్సులో ఉంది. ఈ ప్రక్రియ ప్రపంచంలో జరుగుతుంది. మీ మనస్సులో పుట్టిన కోరిక ప్రకారంగా మీరు ఈ ప్రపంచం మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ కోరిక ఇక్కడ లేదు. అందుకే ఇది జరుగుతుంది. మీ మనస్సులో పుట్టిన కోరిక సాధించలేకపోయారు. అందుకే మీ మనస్సులో బాధ పెరుగుతుంది. తర్వాత మీరు ఈ బాధ నుండి బయటికి వెళ్ళడానికి, ఈ ప్రపంచం మార్చడానికి మళ్ళీ ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రపంచం మర్చిపోకండి, ఇది ఒక మామూలు మనిషి కాదు. ఇది ఒక సామాన్యమైన మనిషి కాదు. ఇది ఒక ప్రపంచం. ఇది ఒక ప్రకృతి. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి చాలా బలమైనది. మీ కోరిక ప్రకారంగా, మీ ఇష్టం ప్రకారంగా ఏదైనా విషయం ఏదైనా మార్చదు. కానీ మీరు ప్రతి క్షణంలో ఈ ప్రకృతితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే నేను ప్రకృతి నుండి వేరే అయి ఉన్నారు. ఈ ప్రపంచం అంటే ఈ ప్రకృతి ఒకటే, నేను ఒకటే. ఇది కారణం. కానీ ఇది కారణం జరుగుతుంది ఈ అజ్ఞానం వల్ల. అందుకే ఈ అజ్ఞానం వల్ల బాధపడుతుంది. అందుకే ఈ అజ్ఞానం మాత్రమే మీ సమస్య. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ ధర్మం అర్థం చేసుకోవడానికి, అది అర్థం చేసుకోవాలి అని. అర్థం చేసుకోవాలి. ఈ ధర్మం అర్థం చేసుకోవాలి. ఇది మాత్రమే మార్గం. ఈ ధర్మం అంటే ఈ ప్రకృతి యొక్క నియమాలు, ఈ 3 ప్రకారంగా నియమాలు అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనసులో కోరిక అంటే తృష్ణ పుట్టదు. కోరిక పుట్టదు. కోరిక లేకపోతే జాతి అంటే నేను ఉన్నాను అని ఆలోచన పుట్టలేదు. ఈ ఆలోచన లేకపోతే మీరు ఒక మనస్సు. మీరు ఒక శక్తి. ఎందుకంటే మనస్సు అంటే ఒక శక్తి. మీరు ఒక శక్తి. మీరు ప్రకృతి. ఇప్పుడు బాధ్యత లేదు.
బాధ్యత ఉంది, కానీ బాధ్యత లేదు. ఎందుకంటే ఇది నా బాధ్యత లేదు. ప్రతి కారణం జరుగుతుంది. అది కారణం వల్ల నా బాధ్యత లాగే ఏదైనా కారణం లేదు. శాంతిగా జీవిస్తున్నాం. అందుకే ఈ మార్గంలో ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఈ దుఃఖం తొలగించగలము, పూర్తిగా తొలగించగలము. తొలగించడం అంటే ఈ దుఃఖం ఆపగలము. ఈ దుఃఖం ఆపగలము. ముందు బుద్ధ భగవానుడు ద్వారా చెప్పిన ధర్మం వినండి, శ్రద్ధగా వినండి. మనస్సు యొక్క శాంతి పొందడానికి మార్గం.